హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ శివయ్య ఆశీస్సులతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో చివరి వరకు చూడండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్లోకి వెళ్ళి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. శివరాత్రి కథ పరమేశ్వరుడే పార్వతీదేవికి బోధించిన పవిత్ర కథ. శివుడి అనుగ్రహం కోసం భక్తులు ఉపవాసాలు, రుద్రాభిషేకాలు, రుద్రాక్ష మాలధారణలు, విభూది ధారణలు, జాగరణలు చేస్తారు. అయితే ఏదో పూజ చేస్తామంటే చేస్తామన్నట్టుగా కాకుండా ఏదైనా ప్రయోజనం ఉందా అని ఆలోచన చేయాలి. ఈ ప్రశ్నకు సమాధానం సాక్షాత్ ఆ పరమేశ్వరుడే ఒక కథ రూపంలో పార్వతీదేవికి చెప్పాడు. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కొట్టదు అనే విషయం అందరికీ తెలిసిందే. ప్రకృతిలో దైవాజ్ఞ లేకుండా ఏమీ జరగదని ఈ విషయం ద్వారా తెలుస్తుంది. ముఖ్యంగా శివరాత్రి పర్వదినాన ఆ పరమేశ్వరుడి అనుభూతి లేకుండా ఏమీ జరగవు. పూర్వం ఒక బోయవాడు ఉండేవాడు. వృత్తిరీత్యా అడవికి వెళ్లి జంతువులను వేటాడి కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటాడు. అయితే ఓ ఉదయాన్నే వెళ్లిన అతడికి ఒక్క మృగం కూడా కనిపించలేదు. పొద్దుపోయేదాకా ఎదురు చూసినా ఫలితం దొరకకపోవడంతో నిరాశగా ఇంటి ముఖం పెట్టాడు. మధ్యలో ఓ సరస్సు కనిపించింది. దీంతో ఏదైనా జంతువు నీళ్లు తాగడానికి వస్తే సంహరించవచ్చని భావించి దగ్గరలోనే ఓ చెట్టు ఎక్కి కూర్చున్నాడు. అతడికి ఊతపదంగా శివశివ అనడం అలవాటు. అది మంచో చెడో కూడా అతడికి తెలియదు. చెట్టుపై నుంచి జంతువులు సరిగ్గా కనిపించలేదు. ఆ చెట్టు ఆకులు కొమ్మలు వేరుపరుస్తూ ఇంతలో ఆడజింక అటుగా వచ్చింది. దానిని మీదకు బాణం ఎక్కుపెట్టగా జింక మానవ గొంతులో తనను సంహరించవద్దని వేడుకుంది. తనను చంపడం అధర్మం అంటూ ప్రాణభిక్ష పెట్టమని ప్రాధేయపడింది. మామూలుగా అయితే అతడి మనస్సు క్రూరంగా ఉండేది. కానీ ఆ జింక మానవ భాషలో మాట్లాడేసరికి ఏం చేయాలో తెలియలేదు. అలా రెండో జాము కూడా గడిచింది. ఇంతలో ఇంకో ఆడజింక అటుగా వచ్చి దాన్ని కూడా సంహరించాలని అతడు భావించగా తను బక్కపలచగా ఉన్నానని, తన మాంసంతో మీ కుటుంబం ఆకలి తీరదంటూ విడిచిపెట్టమని కోరింది. మరి కాసేపటికి నీకు ఏ జంతువు దొరకనట్లయితే తానే తిరిగి వస్తానని వేడుకుంది. మొదటి జింక కూడా ఇలాగే పలికేసరికి ఆశ్చర్యపోయిన వేటగాడు తన ప్రాప్తం ఇంతే అనుకుని దాన్ని విడిచిపెట్టి ఇంకో జంతువు కోసం ఎదురు చూశాడు. ఇంతలో మూడో జాము గడిచేసరికి ఒక మగ జింక అతడిని కనిపించింది. దాన్ని బాణంతో సంహరిద్దామని అనుకునేంతలో ఆ మగజింక కూడా మానవ భాషలో మాట్లాడింది. రెండు ఆడజింకలు ఇటుగా వచ్చాయా అని అతనిని అడిగింది. వచ్చాయని, తనకు ఏ జంతువు దొరకకపోతే తామే వస్తామని తనకు చెప్పినట్లు కూడా వేటగాడు మగజింకకు చెప్పాడు. అప్పుడు ఆ మగజింక అయితే ఆ రెండు జింకలను ఓసారి చూసి వస్తానని, అప్పుడు తనను చంపమని పలికి వెళ్ళింది. ఇంతలో నాలుగో జాము కూడా గడిచి సూర్యోదయం అయింది. తనకు మాటిచ్చిన మూడు జింకల కోసం ఎదురు చూస్తూనే చెట్టు మీదనే కూర్చున్నాడు. వేటగాడు ఇంతలో మరొక జింక దాని వల్ల అటుగా రావడం గమనించాడు. విల్లెక్క పెట్టిన బోయవాడితో ఆ జింక కూడా తన పిల్లలను ఇంటి వద్ద విడిచి వస్తానని, అప్పటి వరకు ఆగమని పలికి చెప్పి వెళ్ళింది. మరి కొద్దిసేపటికి నాలుగు జింకలు బోయవాడికి ఇచ్చిన మాట ప్రకారం వచ్చి సత్యనిష్టతో తనను చంపమని ప్రాధేయపడ్డాయి. ఆ జింకల సత్ప్రవర్తన వేటగాడిలో మార్పు తీసుకొచ్చింది. ఆ రాత్రంతా అతను కూర్చున్నది మారేడు చెట్టు కావడం, అతడికి తెలియకుండానే శివనామస్మరణం చేయడం, తన చూపునకు అడ్డు వచ్చిన మారేడు ఆకులు కోసి కింద పడేటట్టు చేశాడు. ఆ చెట్టు కిందనే ఓ పాత శివలింగం ఉండడం వల్ల ఆ మారేడు దళాలు లింగంపై పడ్డాయి. దీంతో మారేడు దళ పూజ ఫలితాన్ని ఇచ్చింది. నాలుగో జాము వరకు మెలకువతో ఉన్నాడు కాబట్టి జాగరణ ఫలితం వచ్చింది. క్రూరాత్ముడైనప్పటికీ పుణ్యకార్యాల వల్ల అతడికి మనస్సు నిర్మలమైంది. పైగా జింకల సత్యనిష్ట అతనిని పూర్తిగా మార్చివేసింది. శివరాత్రి పర్వదినం అని తెలియకపోయినా అనుకోకుండా చేసిన పూజా ఫలం వల్ల అతడు హింసను విడినాడు. జింకను తమ సత్యనిష్టతో పరమేశ్వర అనుగ్రహం పొంది మృగశిర నక్షత్రాలుగా మారాయి. వేటగాడు ఆ నక్షత్రానికి వెనక ఉజ్వలంగా ప్రకాశిస్తూ లుబ్ధక నక్షత్రం అనే పేరుతో నిలిచిపోయాడు. హింస చేయాలి అనుకున్నవాడు క్షణకాలం ఆగి ఆలోచిస్తే మనస్సు దాని నుంచి మరలుతుంది. జింకలను చంపడంతో కాలయాపన చేసి బోయేవాడు చివరకు అహింసవాదిగా మారగలిగాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.